అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ రోజున 21వ అధ్యాయం కార్తీక పురాణంలో, ఇది స్కాంద పురాణాంతర్గతంగా వశిష్ఠ మహర్షుల వారి చేత జనక మహారాజులకి కార్తీక మాస వ్రత మహత్యం గురించి తెలియజెప్పుచున్నటువంటి సందర్భంలో ఉంది. 21వ అధ్యాయంలో ఉన్నాం. ఈ వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి. దీనివలన మనకి అంటే శ్రవణ మనన పారాయణ జరిగి అందరం కూడా దోషరహితులమై పాపరహితులమై సకల పుణ్యఫలాలను ప్రాప్తింప చేసుకోగలుగుతాం. కాబట్టి తప్పకుండా ఇది విందాం. అట్లాగే మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా ఇతరములైనటువంటి పురాణములు, పురాణాంతర్భాగములను మనం చర్చించుకోబోతున్నాం కాబట్టి. సరేనా? సరే, నిన్నన పురంజయుడు అయోధ్యాధిపతి, సూర్యవంశపు రాజు, మొదట్లో కొంతవరకు ధర్మాచారపరుడై ఉండేవాడు. కానీ తర్వాత ధర్మ భ్రష్టత్వాన్ని పొందడం వలన అతని సామంతరాజులే అతనిని రాజ్యాన్ని కాజేయాలని చూస్తూ అతని రాజ్యం చుట్టూ చేరడం, ఈ సంగతి తెలుసుకుని తన చతురంగ బలాలతోనూ పురంజయుడు నగరి దాటి వెలుపలికి వచ్చి యుద్ధానికి సన్నద్ధుడనని చెప్పడం. అయితే అది నిన్న జరిగింది. ఈ రోజున ఈ కాంభోజరాజుకి అట్లాగే పురంజయ మహారాజుకి కూడా భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇరు సేనలకి కూడా చాలా చాలా అంటే కొలాటరల్ డ్యామేజ్ అంటాం కదా, అలాగా ఇరు సేనల యందు కూడా చాలా రక్తపాతం జరిగింది. చాలామంది హతులయ్యారు. 13 అక్షౌహిణుల సేన ఉన్నటువంటి కాంభోజరాజుకి 3 అక్షౌహిణుల సైన్యం హతమైంది. అయితే కాంభోజరాజు, పురంజయుడు మాటలతోటి, బాణాలతోటి కూడా యుద్ధం చేసుకున్నారు. చివరికి పురంజయుడు ఓటమి పాలయ్యాడు. అలాగే ఇరు సేనల యందు ఉండేటటువంటి భటులు కూడా చాలా ధర్మ యుద్ధం చేశారు. వాళ్ళు కూడా ఏమిటిది కాంభోజరాజే మొత్తం మీద గెలిచాడు. అయితే ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలందరూ ఆకాశాన నిలిచి ఏమిటి యుద్ధం అని చూస్తున్నారు. అట్లాగే యుద్ధంలో హతులైన వాళ్ళు తిన్నగా సూర్య మండలాన్ని ఛేదించుకుని దేవలోకంలోకి వెళతారు అని, దేవతా స్త్రీలతో, గంధర్వ స్త్రీలతో సుఖభోగాలు అనుభవిస్తారు అని చెప్తున్నప్పుడు అప్సరస స్త్రీలు యుద్ధభూమిలోకి వచ్చి ఇలాగ యుద్ధంలో వెన్ను చూపకుండా చనిపోతున్న వాళ్ళని వీడు నావాడంటూ తమకి అక్కున చేర్చుకుని వాళ్ళని తీసుకుని వెళుతున్నారట. ఇవన్నీ అక్కడ దేవతలు కూడా అంతరిక్షాన్ని నిలిచి యుద్ధాన్ని చూస్తున్నారు. అయితే చివరికి పురంజయుడు ఓటమి పాలయ్యి గాయాల పాలయ్యి సైన్యాన్ని పోగొట్టుకుని దీన వదనంతో తిరిగి తన రాజ్యంలోకి వచ్చినప్పుడు అతని కుల పురోహితుడైనటువంటి సుశీలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణమూర్తి ఆయన్ని ఏం చెప్తారు, రాజా నువ్వు అధర్మ మార్గాన్ని అనుసరించావు, ధర్మాన్ని విడిచిపెట్టావు, కాబట్టే నీకు ఇటువంటి పరాజయం కలిగింది. ఇది కార్తీక మాసము. ఈ రోజున కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి, కార్తీక పౌర్ణమి. కాబట్టి ఈరోజు నీవు శ్రద్ధగా విష్ణు సేవ చేసి, విష్ణుని పూజించి, గాన నృత్యాలతోటి అతనిని ఆనందింపచేసితివేని తిరిగి నీవు జయాన్ని పొందుతావు. కృష్ణుడు విష్ణుమూర్తి మెచ్చి నీకు తన సుదర్శన చక్రాన్నే ప్రసాదిస్తాడు అని చెప్పగా, ఆహా అలాగా, అయితే ఆ పనిని చెయ్యడానికి తను ఉద్యుక్తుడవుతున్నట్టు అంతవరకు ఈ అధ్యాయం ఉంది. మిగిలినది రేపటి అధ్యాయంలో అతను ఏ విధంగా అయితే సుశీలుడి మాట విని పురంజయుడు ఈ విష్ణువాలయానికి పోయి ఏ విధంగా అయితే తన
పూజాధికాలు చేశాడో షోడశోపచారాలతోటి అన్నది రేపటి అధ్యాయంలో పురాణంలో మనం తెలుసుకుంటాం. అయితే ఇందులో చూశారు కదా, ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెడతారో అన్ని రంగాలలోనూ ఓటమి వస్తుంది. మనం ఒక్కటి అంటే నాకు తోచింది ఈ పాయింట్, మీకు కూడా ఏది తోచిందో చెప్పండి. ఎక్కడో అక్కడ మనకి ప్రతి చోట సమస్యలు ఎదురవుతున్నాయి అని అంటే నేను మంచివాడినే కానీ నాకే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయని అనుకుంటాం. రెండోది ఏమనుకుంటాం, మంచి వాళ్ళకే సమస్యలు. ఇలాంటివి కొన్ని మనకి ఫ్రీగా వాళ్ళు అనేసిన మాటలు కొన్ని ఉన్నాయి కదా, అవి చెవులకి నింపేసుకున్నాం, మంచి వాళ్ళకే సమస్యలు వస్తాయని కదా. అయితే సమస్యలు తీరిపోయి మనం గొప్పవాళ్ళు అవ్వాలని అనుకుంటే మరి మనం చెడ్డవాళ్ళం అవ్వాలనుకుంటున్నామా? లాజిక్. సో ఎప్పుడూ కూడా మనం ఆలోచించాల్సింది నేను చేస్తున్నది మంచి అయినా నాకు సమస్యలు వస్తున్నాయి అన్నది కాదు. ఎక్కడో ఎక్కడో నేను తెలియకుండానే లేదా తెలుసో లేదంటే నాకు నా మనస్సుకు నచ్చిందనో నేను చేస్తున్నది ఒకటి పొరపాటు అవుతోంది, అది ధర్మ విరుద్ధం అవుతోంది, దాని వలన ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని ఆలోచించిన రోజున అంతే. ఎప్పుడైనా తెలియకుండా చేసే పశ్చాత్తాపం ఉందండి, తెలిసి చేసిన తప్పుకి పశ్చాత్తాపం లేదు, శిక్ష కంపల్సరీగా ఉంటుంది అంటారు. అలాగా మనం సమస్యలు వస్తున్నాయి అని అంటే ధర్మం ఎక్కడో మనం చేయవలసిన కర్తవ్యాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి దాన్ని సరిదిద్దుకుంటే మళ్ళీ భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉంటుంది అన్న పాయింట్ నాకు ఇందులో సూచించింది. మీకు కూడా ఏమైనా సూచిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ ఉషా మయూఖం ఉన్నదే మీకోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.